ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలమ్మ. ఈరోజు హిమవంతుని జననం, మేనకా కళ్యాణం రెండు చెప్పుకుందాం. హిమవంతుడి గురించి ఒకరోజు వినబడుతుందా అక్కడికి? ఓకే. ఒకరోజు బ్రహ్మదేవుని నారదుడు అడిగాడట, హిమవంతుని జననం, మేనకతో వివాహం చెప్పమని. అడిగినప్పుడు బ్రహ్మ ఆ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. బ్రహ్మ ప్రజాపతిగా మారాడు. ఆయనే ప్రజాపతిగా మారాడు. ఆయన నుంచి పుట్టిన వాళ్ళు ప్రజాపతులు ఎవరు? దక్షుడు, మరీచి, కశ్యపుడు, వీళ్ళందరూ ప్రజాపతులుగా బ్రహ్మ నుంచే సృష్టింపబడ్డారు. వాళ్ళు బ్రహ్మను కొలుస్తూ సేవ చేస్తూ వాళ్ళ నుంచి ఎంతో మంది సృష్టి జరిగింది. మళ్ళీను వాళ్ళ నుంచి కూడా ఉంటాయి. ప్రజాపతి అంటే ప్రజలను సృష్టించి వాళ్ళకి సేవలు అందిస్తూ వాళ్ళని పరిపాలించేవాడు అని అర్థం. అలా బ్రహ్మే ప్రజాపతిగా మారాడు. మారినప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏంటి అంటే సత్పురుషుణ్ణి కనాలి, సత్పురుషుడు నాకు కుమారుడుగా రావాలి అని బ్రహ్మకి కోరిక కలిగింది. కోరిక కలగగానే తపస్సు మొదలు పెట్టాడు ఆయన. 1000 సంవత్సరాలు క్షీరసాగరం దగ్గర కూర్చొని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన శివుడు ప్రత్యక్షం అవ్వలేదు. ఈయనకి ఎవరికైనా అంటే సాధారణంగా అనుమానం కలుగుతుంది. మనం ఎంతో భగవంతుడిని అడిగినప్పుడు మనకేమీ రాలేనప్పుడు అసలు భగవంతుడు ఉన్నాడా లేదా? బ్రహ్మకు కూడా కలిగిందట. కానీ బ్రహ్మ అనుమానించకూడదు. ఎందుకు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? శివుడి నుంచే వచ్చాడు. అక్కడి నుంచి వచ్చే ఇప్పుడు తండ్రి నుంచి వచ్చి తండ్రి లేడంటే ఎలాగా? ఉన్నాడా నాకు తండ్రి అంటే ఎలాగవుతుంది? అలాగనమాట ఆయనకి అనుమానం కలిగింది. మళ్ళీ ఆయన అనుకున్నాడు శివుడు ఉంటాడు లేకంటే ఎలాగవుతుంది. మళ్ళీ కూర్చున్నాడు తపస్సులో. తపస్సు మొదలుపెట్టిన 2వ రోజు ఒక దిగంబర అవతారంలో ఒక కుర్రవాడు నిజంగా ఎంత తేజస్సుగా ఉన్నాడంటే తెల్లని ఛాయన, అంత ఆజానుబాహుడైన పొడవు గడ్డంతో అందంగా దిగంబరుడుగా వచ్చాడు ఆ కుర్రవాడు, ఒంటి మీద వస్త్రం లేకుండా. బ్రహ్మ ఎందుకు ఆ కుర్రవాడిని చూడగానే మనస్సు ఆనందపడి పాదాభివందనం చేశాడు. ఆ కుర్రవాడు అడిగాడు, నాకెందుకయ్యా పాదాభివందనం చేస్తున్నా అంటే, లేదు మిమ్మల్ని చూస్తే తేజోవంతమైన రూపం ఉన్నది, మనస్సు ఎందుకో చాలా ఆనందానికి గురవుతుంది, మీరే పరమేశ్వరుడు, నేను పరమేశ్వరుడు ఏంటి? నాకు సభ్యత లేదు, నన్ను చూసావు కదా ఎలా ఉన్నావో, నేను పరమేశ్వరుడు అంటావంటే నేను కాదు అన్నాడు. లేదు మీరే పరమేశ్వరుడు, నాకు తెలుసు పరమేశ్వరుడు పరీక్ష పెడతాడు, మీరే వచ్చాడు, నేను కాదు అంటాడు. అయినా బ్రహ్మ వదలడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆ వెనక్కి బ్రహ్మ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు మీ కరుణా కటాక్షాలు కావాలి, అనుగ్రహించండి స్వామి అంటే, నేను శివుణ్ణి కాదు అని చెప్తాడు ఆ కుర్రవాడు. అయినా ఆ కుర్రవాడు వెళ్ళి క్షీరసాగరంలో వెళ్ళిపోతాడు లోపలికి. బ్రహ్మ అంటాడు, లోపలికి వెళ్ళిన వరకు ఎలా అయినా సరే బయటకు వస్తాడు ఏదో ఒక రోజు, ఈయన శివ పరమాత్మే అని చెప్పి అక్కడే కూర్చున్నాడు బ్రహ్మ. 3 రోజులు గడిచింది. 4వ రోజు ఆ లోపల నుంచి వస్త్రాలతో బయటకు వచ్చాడు. మంచి పట్టు వస్త్రాలతో బయటకు వచ్చాడు. వస్తూ 4 స్త్రీలను తీసుకొని వచ్చాడు. చేతిలో మద్యం సీసా, మద్యం కళ్ళు, మందు పట్టుకొని వచ్చి 4 స్త్రీలు వచ్చి, వాళ్ళేమో అర్ధనగ్ర బట్టలతో ఉండి వాళ్ళతో తాగుతూ నృత్యం చేస్తున్నాడు. అశ్లీలగా ప్రవర్తించి నృత్యం చేస్తుంటే బ్రహ్మ చూస్తున్నాడు. వీడు ఇలా ఉన్నాడు, శివ పరమాత్మలో చెయ్యడు కదా, వీడు కాదు, నేను పొరపాటు వీడు వెనక్కి వచ్చాను, వీడి కాళ్ళు పట్టుకున్నాను, పరమాత్మ అయితే కాదని చెప్పి అసహించుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఒక శబ్దం అయ్యింది. శబ్దం అవగానే ఏంటా శబ్దం అని వెనక్కి తిరిగి చూడగానే 10 చేతులతో 5 ముఖములతో సాక్షాత్ శివ పరమాత్మ పార్వతీతో దర్శనమిచ్చాడు. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. వెళ్ళి పాదాల మీద పడ్డాడు. శివ పరమాత్మ అన్నాడు, శివుడు ఉన్నాడా లేదా? ఈ అనుమానం బయట ఎవరికైనా రావచ్చు, నీకు రాకూడదు. సృష్టి జరిగింది నా నుంచే, నీకు వచ్చింది, నువ్వు ఉద్భవించావు, నీవు అనుమానించావు కాబట్టి నీకు శాపం వస్తుంది అని చెప్పి శాపం ఇస్తాడు. నువ్వు శ్రీలోలుడివి అనేసి. పార్వతికి నాకు కళ్యాణం జరిగినప్పుడు నీవు నా ఆగ్రహానికి గురవుతావు. ఇంకా నీవు సృష్టి చేసేటప్పుడు సృష్టిలో లోపం ఉందని అపఖ్యాతి కూడా పొందుతావని చెప్పి సాక్షాత్ శివపరమాత్మ శాపం ఇచ్చాడు ఆయనకి. ఎందుకు? శివుడు ఉన్నాడా లేదా అని బ్రహ్మ అనుమానించినందుకు. అజ్ఞానంతో అనుమానిస్తే ఎందుకు అజ్ఞానం? మనలాంటి వాళ్ళకి అజ్ఞానం వస్తుంది, మాయలో ఉంటాం. ఆయన బ్రహ్మ, ఆయన మళ్ళీ అజ్ఞానానికి లోనవ్వకూడదు కాబట్టి శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు నీకేం వరం కావాలి తపస్సు చేసావంటే, నాకు సత్పురుషుడు
ఉత్తమమైన వాడు, వాడి వల్ల నేను శాంతిని పొందాలి, కీర్తిని పొందాలి, అలాంటి కుమారుడు కావాలి నాకు అని చెప్పి అడిగాడు. సరే, నీకు అష్టాక్షరి మంత్రాన్ని ప్రసాదిస్తున్నాను. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి 8 అక్షరాల మంత్రాన్ని 8 లక్షల సార్లు నీవు జపం చేస్తే నీకు శ్రీమన్నారాయణుడు అంశతో కుమారుడు పుడతాడని చెప్పి వరమిస్తాడు. ఆయన మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు. 8 లక్షల సార్లు ఆ నామాన్ని జపిస్తే శ్రవణ నక్షత్రంలోని శుక్లవర్ణం అంటే తెల్లని తెలుపు, మంచంత తెలుపుతో ఆజాహన్ బౌడు చతుర్భుజాలు 4 భుజాలతో కుమారుడు జన్మించి ఎవడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో జన్మించాడు. హిమవత్ తెల్లగా ఉన్నాడు కాబట్టి హిమవత్ అని పేరు పెట్టి హిమవంతుడు జన్మించాడు. బ్రహ్మకి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శ్రవణ నక్షత్రంలో జన్మించాడు. ఆయన నిజంగా ఎంత అందమైన వాడంటే ఆ తేజస్సు, శ్రీమన్నారాయణుడు ఎంతో అందంగా ఉంటాడు, ఆయన అంతతో జన్మించాడు కాబట్టి నారాయణుడు నలుపు ఈ విభూతిని చాలా తెల్లగా అందంగా మంచంత తెలుపుతూ ఉంటాడు. అందుకే హిమవత్ పర్వతం అది ఎంత శ్రేష్టమైంది అంటే సిద్ధులు, యోగులు, దేవర్షులు, మునులు ప్రతి ఒక్కరూ కూడా అక్కడే వచ్చి తపస్సు చేసుకుంటారు. అంత పవిత్రమైన వాడు హిమవంతుడు, హిమవత్ పర్వతం. అక్కడికి వచ్చి వాళ్ళందరూ మోక్షాన్ని పొందాలి. మరి నాకు జన్మ, అది వాడు ఎంత పాపాత్ముడైనా సరే పునర్జన్మ మరి వద్దు, నాకు పాపం పోవాలంటే హిమాలయాలకు వెళ్ళి ఎవరైతే కూర్చొని తపస్సు చేస్తారో పునర్జన్మ మరి ఉండదు, మోక్షాన్ని పొందేస్తారు. అంత పవిత్రమైన స్థలం హిమాలయ పర్వతాలు. హిమవంతుడు అంత పవిత్రమైన వాడు. కొడుకుకి జన్మనిచ్చాడు బ్రహ్మ. ఎంతమంది అక్కడ ఉంటారంటే అక్కడ ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, ఖనిజాలు. నేను ఒకసారి చెప్పాను కదా, శివుడు యొక్క వీర్యం నుంచే ఖనిజాలన్నీ కూడా వచ్చాయి. బంగారం అవ్వనియండి, వెండి అవ్వనియండి, ఇనుము, ఇదంతా కూడా శివుడి వీర్యం నుంచి తయారయ్యింది. అవన్నీ హిమాలయాలు ఎప్పుడు మన కార్తికేయ జననం అప్పుడు జరుగుతుంది. ఆ వీర్యం పడినప్పుడు ఇవన్నీ కూడా మొదలు కొలుస్తాయి కదా, అప్పుడు ఇవన్నీ కూడా ఖనిజాలు తయారవుతాయి. అవన్నీ హిమాలయ పర్వతాల్లోనే ఎంతో ఖనిజ సంపద ఉంది. ఆనందం అక్కడే ఉన్నది, మోక్షం కూడా అక్కడే ఉంది. అంతటి కొడుకుకి జన్మనిచ్చాడు బ్రహ్మ. ఆయన పుట్టాడు, పెరుగుతున్నాడు. పెరిగిన తర్వాత ఇప్పటికీ మనం కేదార్ వెళ్ళేటప్పుడు గురువుగారు చెప్పారు, కేదార్ వెళ్తున్నప్పుడు అంట ఇటువైపు అటువైపు కొండ మధ్యలో గంగ ఉన్నప్పుడు అటువైపు చాలా చాలా జంతువులు ఉంటాయి. అవి చాలా రేర్, కనబడవాట, కనబడితే అదృష్టం. వాళ్ళందరూ కూడా శివ గణాలట. అవన్నీ అక్కడ జంతు రూపంలోని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. శివ గణాలన్నీ కూడాను. వాళ్ళు కనబడితే చేతులెత్తి దండం పెట్టాలట. సర్వసాధారణంగా కనబడి ఎంతో మహాయోగులకు కానీ వాళ్ళు దర్శనం ఇవ్వరట. కేదార్లో ఇప్పటికీ ఆ అద్భుతం జరుగుతూ ఉంటుంది ఆ హిమాలయ సరౌండింగ్స్లోని. సో హిమవంతుడు పెరిగాడు, పెద్దయ్యాడు. అప్పుడు బ్రహ్మ వస్తాడు, కుమార వివాహం చేసుకో, వివాహం చేసుకుంటే వంశం వృద్ధి అవుతుంది, మన వంశం వృద్ధి అవ్వాలి కాబట్టి వివాహం చేసుకునే సమయం ఆశ్రయం ఉంది, మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకో అని చెప్పారు. అప్పుడు ఆయన నిజమే, వంశం వృద్ధి అవ్వాలంటే వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరిని చేసుకోవాలి అన్న ఆలోచన ఆయనకి వచ్చింది. వచ్చినప్పుడు ఆయనకి పితృదేవతల కుమార్తె మేనక, ఆ మేనక గురించి నారదుడు ఎన్నోసార్లు వచ్చి చెప్తాడట. హిమవత్తులు చాలా అందగాడివి, ఉత్తమమైన వాడివి, మంచి గుణం ఉన్నవాడివి, నీలాగే చాలా అందమైన అమ్మాయి, తెల్లని అమ్మాయి, ఎంతో ఉత్తమమైన గుణం ఉన్న అమ్మాయి, మంచి బుద్ధి ఉన్న అమ్మాయి, అలాంటి అమ్మాయి నీకు భార్య అయితే బాగుంటుంది అని చెప్పి నారదుడు ఎప్పుడు వచ్చి మేనక గురించి ఈయన దగ్గర చెప్తూ ఉండేవాడు. సో నా తండ్రి నాకు చెప్పాడు కదా వివాహం చేసుకోమని, మేనక అయితే నాకు సరిపోతుందని చెప్పి అప్పుడులో పిల్ల కావాలంటే వీళ్ళే వరుడో వెళ్ళి తల్లిదండ్రులు కానీ వెళ్ళి అడగాలి. ఈయనే వెళ్ళాడు పితృదేవతల దగ్గరికి వెళ్ళి, నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చానని చెప్పి ప్రణామాలు చేస్తే వాళ్ళకి అన్నీ తెలుసు. పితృదేవతలు ఎందుకు నాయన వచ్చావని అడిగారు తెలియనట్టుగా. అడగగానే నేను మీ జ్యేష్ఠ కుమార్తె అయిన మేనకని వివాహం చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ మాట ఇలా నోట్లో నుంచి అనగానే దేవతలందరూ ప్రత్యక్షమైపోయారు. అక్కడ దేవతలందరూ వచ్చేసారు. ఇంద్రుడు, అగ్ని, వరుడు, యముడు, కుబేరుడితో సహా అందరూ దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సహా ప్రత్యక్షమైపోయారు. ఎందుకు అంటే హిమవత్తుడికి మేనక వివాహం అయితే
పార్వతి కళ్యాణం అవ్వాలి, పార్వతి జననం జరగాలి, పార్వతి కళ్యాణం అవ్వాలి, కుమారస్వామి జననం జరగాలి, అక్కడ తారకాసురుడు మన ఇవన్నీ లింక్ అనమాట. ఇవన్నీ అందుకే వెంటనే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమైపోయారు. ఎంత మహద్భాగ్యం! హిమవంతుడు వచ్చి మేనకని అడిగాడు, ఇద్దరిది ఆదర్శవంతమైన దంపతులు అవుతారు అని అంటే వెంటనే పితృదేవతలు ఆనందపడిపోతారు. నీకన్నా మంచి అల్లుడా, నీలాంటి వాడికి ఇవ్వడం మాకెంతో ఆనందం, కాబట్టి నాయన వివాహం ముహూర్తం చూడండి చేసేస్తామంటే దేవతలు అంటారు, దేవతలందరూ ఉన్న చోట కన్నా మంచి ముహూర్తం ఉంటుందా, మంచి చోటు ఉంటుందా? ఇదే ముహూర్తానికి అందరం వివాహం చేసేస్తాం. అప్పుడు ఉన్న పద్ధతి ఏంటంటే పాణిగ్రహణం, చేతిలో చేయి పెడితే వివాహం అయిపోయినట్టు. ఆ యుగంలో అదే ఉండేది. తర్వాత యుగానికి మన జీలకర్ర బెల్లం, ఆ తర్వాత యుగానికి మంగళసూత్రం వచ్చేది. అప్పుడు ముందు మంగళసూత్రం అనేది ఉండేది కాదట, ఓన్లీ పాణిగ్రహణం, చేతిలో చేయి పెడితే వివాహం జరిగిపోయినట్టే. మంగళసూత్రం పరమేశ్వరుడు పార్వతికి కట్టిన తర్వాత ఈ పద్ధతి వచ్చింది. పార్వతి ఇప్పుడు ఆమె మంగళ స్వరూపమైనటువంటి పార్వతీదేవికి ఆ మంగళసూత్రాన్ని పరమేశ్వరుడు ఎప్పుడైతే కట్టాడో అక్కడ నుంచి ఈ మంగళసూత్రం అనేది మనకి వచ్చింది ఆ తల్లిది. సో అలాగా ఆ వివాహం వాళ్ళిద్దరికి పాణిగ్రహణం జరిగింది. పితృదేవతలు అనుకున్నారు మనస్సులోనే, వీళ్ళు ముగ్గురికి, మేనకకి ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ధన్య, కళావతి, వీళ్ళు ముగ్గురికి ఎలాగో సనక సనాదులు నలుగురు వాళ్ళది శాపం ఉన్నది. కాబట్టి హిమవంతుడిలాంటి మహానుభావుడికి ఇచ్చి వివాహం చేసామనుకో ఆ శాపం తాలూకా పరిణామం తగ్గుతుందని చెప్పి వెంటనే ఆయన వివాహం పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం అవగా నారదుడు అడిగాడు బ్రహ్మని, అక్కడ కథ అడుగుతున్నాడు కదా, ఎందుకు వీళ్ళకి శాపం వచ్చింది సనక సనాదుల నుంచి మేనకకి అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు. ఈ దక్ష మహారాజుకి, దక్ష ప్రజాపతికి 60 మంది పిల్లలు, 27కి చంద్రుడికి ఇస్తాడు, మన ఎవరికి కశ్యపుడికి ఒక 13 మందికి, సతిని మన శివ పరమాత్మకి ఇస్తాడు, అలాగే స్వాహాదేవిని అగ్నికి ఇస్తాడు, స్వదాదేవి అని ఒకరు ఉంటారు, ఆ స్వదని పితృదేవతలకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ స్వదకి పితృదేవతలు పుట్టిన వాళ్ళే మేనక, ధన్య, కళావతి, వీళ్ళు ముగ్గురు కుమార్తెలు. వీళ్ళు ముగ్గురు పెరిగి పెద్ద ఒకసారి విష్ణువు దగ్గరికి వైకుంఠానికి వెళ్తారు. విష్ణువు దగ్గర కూర్చొని విష్ణువు పాదాలను చూస్తూ ఉండిపోతారు, పాదం పట్టుకుంటారంటే ఆయన మొహం చూస్తూ అలా ఉండిపోతారు. వీళ్ళు శ్లోకం చదవరు, స్తోత్రం అడగరు, ఏటి కావాలని అడగరు, ఆయన ఏటి అడగరు, ఆయన్ని చూస్తూ వీళ్ళు ఆనందాన్ని పొందేస్తుంటారు. అలా కొన్ని 100 సంవత్సరాలు ఉండిపోతారట ఆ పాదాల దగ్గర కూర్చొని. విష్ణువు చూసి వీళ్ళు ఏమి అడగరు, సరే నేనే ఇస్తానని చెప్పి వాళ్ళకి, అమ్మ 100 సంవత్సరాలు అవుతుంది నా పాదాల దగ్గరే ఉండిపోయారు కాబట్టి నేనే మీకు వరం ఇస్తున్నానని చెప్పి నా శక్తిలో శక్తి ఇస్తాను. మీరు ఎప్పుడు ఏ ప్రాంతంకి వెళ్ళాలనుకున్నా ఆ ప్రాంతంకి మీరు తలుచుకోగానే వెళ్ళిపోతారు. మీరు ఎక్కడైనా వెళ్ళే అవకాశం మీకు ఇస్తాను, మీకు ఉన్నత స్థాయి కల్పిస్తున్నానని చెప్పి వరము ఇస్తాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ప్రణామాలు చేసి ఇంటికి వచ్చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు కైలాసంకి వెళ్ళిపోతారు, సత్యలోకంకి వెళ్తారు, వైకుంఠానికి, ఏ లోకంకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు చక్కగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద మహర్షులు, వశిష్ఠుడు అవని, నారదుడు అవని, కశ్యపుడు, ఎంత పెద్ద మహర్షులైనా వీళ్ళు వెళ్ళగానే వీళ్ళకి ప్రణామాలు చేస్తున్నారట. ప్రణామాలు చేసి ప్లేస్ ఇస్తున్నారు కూర్చోడానికి. ప్రతి చోటకి ప్రతి సభకి వెళ్తున్నారు. వీళ్ళకి ఎంతో మర్యాద వస్తుంది. మర్యాద వస్తూ ఉండగా ఏం జరిగింది, ఇంత పెద్ద మహర్షులు మనకు మర్యాద ఇస్తున్నారు, కూర్చోబెడుతున్నారు అంటే వీళ్ళకంటా మనం ఎంతో జ్ఞానవంతమైన వాళ్ళు, మనలో ఎంతో శక్తి ఉంది కాబట్టే వీళ్ళు మనకు మర్యాద ఇస్తున్నారని అహంకారం మొదలైంది లోపల. అన్నిటికన్నా ప్రమాదకరమైంది అది. లోపల అది వచ్చి కూర్చుంది. అది ఎప్పుడు అహంకారం వచ్చి కూర్చుందో, మేమే గొప్ప అంటే వీళ్ళందరూ గొప్ప వాళ్ళే నాకు దండం పెడుతున్నారంటే మేము ఎంత గొప్ప లోపల వీళ్ళకి కలిగిన తర్వాత శ్వేతవర్ణం, దీని దగ్గర ఏంటి ఏంటంటారు ద్వీపం, శ్వేత ద్వీపంలోని నారాయణుడు సభ పెట్టాడు. ఏంటది, సంగీత సభ ఆయన పెట్టాడు. పెట్టినప్పుడు నారదుడు తన వీణ పేరు మహతి, ఆ వీణ పట్టుకొని వచ్చి నారదుడు పాడుతున్నాడు. తుంబురుడు వచ్చి కళావతిని వీణ పట్టుకొని ఆయన పాడుతాడు. సాక్షాత్ సరస్వతి దేవి వచ్చి కూడా అక్కడ పాడుతుంది. ఆ సభ సంగీత సభ అద్భుతంగా జరుగుతుంది.
వీళ్ళందరూ పాడుతున్నారు. శ్రీమన్నారాయణుడు గొంతిప్పాడట. ఎన్ని పాటలు పాడిన శ్రీమన్నారాయణుడు గొంతిప్పేసరికి ఇదంతా వృధా. ఆయన స్వరం వింటే అట మృదు మధురంగా శ్రవణానందంగా ఉంది. మామూలుగా తన్మయత్వం పొందేశారట అందరూ ఆనందం. అంత అద్భుతంగా పాడుతున్నాడట శ్రీమన్నారాయణుడు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుండిపోయారు. ఆయన పాటలు వింటూ తన్మయత్వం పొందేస్తున్నారు. అక్కడికి వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు. ఈ ముగ్గురు కూడా వచ్చారు, మేనక, ధన్య, కళావతి. వచ్చి శ్రీమన్నారాయణకి అయితే ప్రణామాలు చేశారు, కానీ మిగతా ఎవ్వరికి ప్రణామాలు చేయలేదు. ఆ చోట అంతా నిండిపోయింది. ఇలాగే కుర్చీలు నిండిపోయి కింద నుండిపోయి అన్ని చూస్తే ఒక దగ్గర 4 కుర్చీలు మాత్రమే ఖాళీ ఉన్నాయట. చూశారట. చూసేది సరే ఆ 4 ఉన్నాయి కాబట్టి వెళ్ళి దాని మీద కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళు కూడా గర్వం వచ్చేసిందిగా, వినయం లేదు, ఏమీ లేదు, కాలు చాపుకొని దర్జాగా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు విష్ణువు చూశాడు, నవ్వుకున్నాడు. ఆయనకి తెలియదు ఏముంది, చిన్న చిరునవ్వు అయినా నవ్వుకున్నాడు విష్ణువు. నవ్వుకున్న తర్వాత వీళ్ళు కూర్చొని ఉన్నారు. ఇది ఇక్కడ కచేరీ అవుతుంది, విష్ణువు పాడుతున్నాడు. పాడుతున్నప్పుడు ఉన్నట్టుండి అక్కడ చాలా వెలుగు వచ్చింది. ఎంత వెలుగు వచ్చిందంటే ఒక్క సూర్యుడు వెలిగితే ఎంత వెలుగు వస్తుందో, 1,000,000 సూర్యులు ఉంటే ఎంత వెలుగు వస్తుంది, అంత వెలుగు లోపలికి ప్రవేశించింది. ఏంటా వెలుగని అందరూ చూస్తుంటే 4 బాలురు లోపలికి వస్తున్నారు. సనక, సనాతన్, సనత్ 4 లోపలికి వస్తున్నారు. వీళ్ళు నిజంగా జ్ఞాన స్వరూపులు అన్నమాట. ఈ 4 వీళ్ళకి విష్ణు వరం మీద 8 సంవత్సరాలు బాలురు కిందే ఉండిపోతారు. ఇప్పుడు అంతే, వాళ్ళ వయస్సు మరి పెరగదు. జ్ఞానానికి ప్రతీక వారు. అంతటి జ్ఞానులు లోపలికి వస్తుంటే ఆ తేజస్సు అలా ఉందన్నమాట. లోపలికి కొన్ని కోట్ల సూర్యుల వెలుగుతో వచ్చారు. లోపలికి వచ్చేసరికి అందరూ వాళ్ళకి ప్రణామాలు చేశారు. మహర్షులు, ఋషులు అందరూ లెగిసి ప్రణామాలు చేశారు. వీళ్ళు ముగ్గురు మాత్రం లెగలేదు. వాళ్ళు వెళ్ళి శ్రీమన్నారాయణని కీర్తించారు శ్లోకంతో. కీర్తించిన తర్వాత శ్రీమన్నారాయణ కూర్చోమని ఇలా చేయి చూపించారు. వాళ్ళు చూస్తే వెనక్కి ఎక్కడ ప్లేస్ లేదు. వీళ్ళు ముగ్గురు కూర్చుని ఉన్నారు, ఒక కుర్చీ కాలేదు. సరే అని వాళ్ళు కూడా గర్వం చెందలేదు. కింద కూర్చుందామని చూస్తే ఆ కింద కూడా వీళ్ళు కాలు చాపుకొని కూర్చున్నారు. కాళ్ళు చాపు కనీసం అంత మహర్షులు వచ్చారు కదా, సర్దుకొని ప్లేస్ ఇద్దామని కూడా వాళ్ళలో రాలేదు. కాళ్ళు చాపు చూస్తున్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. కాళ్ళు తీస్తే కూర్చున్నారు, అయినా తీయటం లేదు. అప్పుడు కళ్ళు ఎర్రజేసి చూశారు, అయినా వీళ్ళలో మార్పు లేదు. చూసారు. అప్పుడు అందులో కోపం వచ్చింది. ఎంతటి అహంభావం వచ్చింది మీకు. శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడు, మీరు కోరుకోకుండా ఆ వరాన్ని అహంకారంగా మార్చుకొని అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. యోగినిగా పుట్టారు, పితృదేవతలకు పుట్టారు మీరు, కానీ వేదాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు, పొందలేకపోయారు. కాబట్టి మానవ జన్మ ఎత్తండి మీరు. మానవ జన్మ ఈ మాంసం ఇది కుళ్ళిపోయి శరీరం పాడైపోయి దుఃఖాలమయమైపోయి నీకు పుట్టే పిల్లల ద్వారా కూడా మీరు దుఃఖాలు పొందుగాక అని శాపం ఇచ్చేసారు ఆయన. సనందు వాళ్ళు శాపం ఇచ్చేసరికి అప్పుడు పడ్డారు కాళ్ళ మీద లెగిసి. శాపం వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడినప్పుడు ఏడ్చారు. ఏడిస్తే సరిలే అని ఆయన కరుణతోని శాపం కొద్దిగా విమోచనం చేస్తానని చెప్పి మీకు గొప్ప వ్యక్తులతో వివాహం జరుగుతుంది. గొప్ప వ్యక్తులతో మీకు వివాహం జరుగుతుంది. మీకు పుట్టే పిల్లల వలన మీకు వస్తాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. పిల్లల వల్ల దుఃఖానికి గురవుతారు, కానీ వాళ్ళ వల్లే మీరు మోక్షాన్ని కూడా పొందుతారు, మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పి మళ్ళీ ఆయనే ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడంటే శ్రీమన్నారాయణ సైగ చేస్తాడట శాపాన్ని ఎందుకంటే వాళ్ళ అమాయకత్వం నిజంగా ఉన్నది కాదు, వాళ్ళకి తెలిసి తెలియని అమాయకత్వంలో వాళ్ళు అలా ప్రవర్తించారు. కాబట్టి మళ్ళీ వాళ్ళకి శాప విమోచనం కలిగించడం సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వాళ్ళని అడిగాడు. అడిగితే సరే అని వాళ్ళు చెప్తాడు. మహాంతుడు ఎవరికి? హిమవతికి మేనక భార్యగా వెళ్తుంది. సాక్షాత్ జగన్మాత అయిన పార్వతికి జననం ఇస్తుంది, కుమార్తెగా పుడుతుంది. ఎవడు అల్లుడు? సాక్షాత్ శివ పరమాత్మ అల్లుడుగా వస్తాడు. శివుడు అల్లుడుగా వస్తే మోక్షాన్ని పొందిసినట్టే. ఆ వివాహం వరకు కష్టం ఉంటాయి, దుఃఖం ఉంటుంది. అవన్నీ ఉన్న తర్వాత ఆవిడ శాశ్వత కైలాసాన్ని పొందుతుంది, మోక్షాన్ని పొందుతుంది. మేనక హిమవతుడితో కళ్యాణం అయితే జగన్మాతకి జన్మనిస్తుంది. రెండో కూతురు ధన్య. త్రేతాయుగంలో ధన్య సీతాదేవికి తల్లిగా అవుతుంది. జనక మహారాజును వివాహం చేసుకొని లక్ష్మీదేవి అవతారమైన సీతకి తల్లిగా జన్మనిస్తుంది. సీత అడవులకు వెళ్ళినప్పుడు మళ్ళీ వనవాసం అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ భర్త విడిచిపెట్టేస్తే వెళ్ళిపోతుంది కదా, పిల్లలతో ఇవన్నీ కూడా ఆమె దుఃఖం కలుగుతుంది ఆమెకి.
ఇవన్నీ దుఃఖాలు అనుభవించిన తర్వాత సీతారాములది కథ ఎండింగ్ అయినప్పుడు ఈవిడికి మోక్షం. ఎక్కడ మోక్షం? సాక్షాత్ వైకుంఠంలో ఈవిడ జీవితం మోక్షం అన్నమాట. ఇక పూర్తిగా ఈవిడ జీవితం అంతా ధన్యం, మోక్షాన్ని పొందేసింది వైకుంఠంలో. ఈవిడికి ఆ జన్మ వచ్చింది. మూడవ కుమార్తె అయిన బట్టి కళావతి, వృషభానుడికి కళావతికి వివాహం రాధాదేవి. రాధాదేవి సాక్షాత్ జగన్మాత అవతారం రాధాదేవి. రాధాదేవి చరిత్ర చెప్పాను, అద్భుతం అనమాట. రాధాదేవి జన్మ ఇద్దరు. కృష్ణుడిని వివాహం చేసుకోదు, కానీ భార్య కంటా ఎక్కువ, అంత గొప్పది జగన్మాత రాధాదేవి. సో ఇలాంటి ముగ్గురు గొప్ప కుమార్తెలు ఒక్కొక్కరికి పుట్టి శాప విమోచనం అప్పుడు కలుగుతుంది. ఎప్పుడు? వాళ్ళ జన్మంతా అయిపోయి వాళ్ళు మోక్షాన్ని పొందేసంటే వాళ్ళ జన్మ అయిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురికి, మేనకాదేవికి శాశ్వత శివుడి దగ్గరే కైలాసంలో స్థానం. ధన్యాకి ఎప్పుడైతే సీతాదేవికి తల్లి అవుతుందో ఆమె శాశ్వతంగా వైకుంఠంలో ఆవిడకి. ఈ మూడో ఆవిడ గోకులంలో ఉండేది ఎప్పుడు రాధాదేవి, గోవులతో ఆ కృష్ణుడితో పాటు గోకులంలో ఉండేది. కాబట్టి కళావతి గోలోకంలో శాశ్వత స్థానాన్ని పొందుతుంది అని ఆయన శాప విమోచన ఇస్తారు. అలా కాలక్రమేణ హిమవంతుడికి మేనకకి వివాహం చేసినప్పుడు పార్వతీ జననం జరుగుతుంది. పార్వతీ జననం మనం చెప్పాం, దక్షయజ్ఞం అయిపోయిన తర్వాత కుమారుడి జననం జరగాలి. కుమారస్వామిది కార్తికేయది జననం జరగాలంటే పార్వతికి శివుడికి కళ్యాణం జరగాలి. అది పార్వతి కళ్యాణం, శివ కళ్యాణం కూడా చెప్పా. పార్వతి దీంట్లోని ఆవిడంతా దుఃఖంతోనే కళ్యాణం చేస్తుంది. శివుడి స్వరూపం చూసి నిజంగా ఆవిడ అంటే శివుడికి తెలీదు, పార్వతి తపస్సు చేస్తుంది. శివుడు భర్తగా కావాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. కోరుకున్నప్పుడు శివుడు కూడా అనుగ్రహించి అరుంధతిని పంపిస్తాడు. పెద్దావిడ కింద అరుంధతిని పంపించి వివాహం కుదుర్చుకున్నప్పుడు ఈ మేనకాకి శివుడు ఎలా ఉంటాడో తెలియక నారదుని అడుగుతాడు. కళ్యాణంకి అందరూ వస్తుంటే నారద మా అల్లుడు ఎలా ఉంటాడు అనేసి అడిగితే నారదుడు చెప్తాడు, ఇద్దరు అంతఃపురంలో బాల్కనీలో నిల్చొని ఉంటారు. బాల్కనీ నిల్చొని ఉంటున్నప్పుడు ఫస్ట్ సూర్యభగవానుడు వస్తుంటాడు. సూర్యభగవాన్ని చూసి అడుగుతుంది మేనక, ఈయనేనా నా అల్లుడు ఎంత తేజస్తో ఉన్నాడంటే, ఆయన కావడం నీ అల్లుడు చాలా అందంగా ఉంటాడు. ఎందుకంటే సృష్టిలో అందం అంటే పరమేశ్వరుడే, పరమేశ్వరుడు మించిన అందం లేదు, ఆయనే అందగాడు. నీ అల్లుడు చాలా అందంగా ఉంటాడు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అని చెప్తాడు. ఆహా అవునా, నిజం, నా అల్లుడు అంత అందంగా ఉంటాడా అని అనుకుంటుంది. అనుకున్న తర్వాత చంద్రుడు వస్తాడు. చంద్రుడు చూసి అడుగుతుంది, ఈయన మీ అల్లుడు కాదమ్మా అంటాడు. తర్వాత బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ కూడా కాదంటాడు. తర్వాత విష్ణు వస్తాడు. విష్ణువు చూసి ఆనందపడిపోతుంది, ఇంత అందగాడా అనేసి. విష్ణువే అందం అంటే శివుడు ఇంకా అందం. విష్ణువుని చూసి అడుగుతా, ఇంత అందమైన వాడా నా అల్లుడు అంటే, ఈయన మీ అల్లుడు కాదమ్మా అదే. మరి నా అల్లుడు ఎవరు అంటే, వస్తున్నాడు. శివుడు ఎలా వస్తాడు అని అంటే ప్రమద గణాలతోని భూత పేత పిశాచాలతో ఒళ్ళంతా విభూతి రాసుకొని దిగంబరంగా ఈ జుత్తులు విరబీసుకొని నాట్యం చేస్తూ వస్తాడు. ఇప్పుడు మనం డ్యాన్స్ వేస్తున్నాం కదా, అలా శివుడు కూడా నాట్యం చేస్తూ వస్తుంటది. ఈవిడ అనుకుంటుంది, హిమవంతుడు పర్వతాలందరికీ రాజు, అయిన రాజు పెద్దడు, అందరినీ పిలిచాడు కాబట్టి వీళ్ళను కూడా ఎవరినో పిలిచాడు కదా, వీళ్ళు వస్తున్నారు అని అనుకుంటది. అప్పుడు నారదుడు చెప్తాడు, అమ్మ ఇందాక నుంచి నా అల్లుడు ఏడు అంటున్నావు కదా, కాదు వాడే నీ అల్లుడు అని చూపిస్తాడు. అంతే, ఈవిడకుంటే జారిపోతుంది. పార్వతి దగ్గర పరిగెడుతుంది లోపల, నీకు ప్రేమించడానికి ఎవ్వరూ దొరకలేదు. ఏ అవతారం ఏంటి, పాములేటి, మెడ నిండా కపాలాలేటి, ఆ ఒంటి నిండా బూడిదేటి, ఆకారం, వాడిని ప్రేమించేవేటి, వెళ్ళి అమ్మ ఆయన చాలా అందంగా ఉంటారు, చాలా మంచి, ఎన్ని చెప్పినా ఆవిడ వినలేదు కదా. ఇంకా బుర్ర బాదుకున్న తర్వాత ఈయన వచ్చారు. ఈ తర్వాత కళ్యాణం టైంకి వేషధారణ మార్చేస్తారు కదా, అంతా మార్చిన తర్వాత నిజంగా ఆవిడ 2 కళ్ళు చాలలేదట శివుడు తేజస్సు చూడడానికి, అంత అందంగా తయారయ్యి వచ్చి కూర్చున్నాడు కళ్యాణంగా. ఒక పక్క కళ్యాణం చేస్తుంది, ఇంకో పక్క లోపల దిగులు ఏంటంటే, ఇందాకలున్న రూపంలో ఉంటే నా కూతురు పరిస్థితి ఏంటి, దిగులు లోపల. మళ్ళీ ఇంకో పక్క చూస్తుంటే సౌందర్యం, 2 కళ్ళు చాలట్లేదు. ఆవిడ కైలాసాన్ని పొందిన మోక్షాన్ని పొందకపోవడానికి కారణం ఇదే. హిమవంతుడు మోక్షాన్ని పొందేశాడంటే ఆ పర్వతాలు ఉండవు అక్కడ. హిమవత్ పర్వతాలే
ఈరోజు మనకి పట్టు మనం వెళ్ళి అక్కడ దేవతలకు అది ఎవ్వరు అక్కడ తపస్సు చేయాలన్నా ఈ భూలోకం ఉన్నది హిమవత్ పర్వతం. హిమవంతుడు మోక్షాన్ని పొందేస్తే హిమవత్ పర్వతాలు ఉండవు అని చెప్పి దేవతలు చెప్తారు. భార్యాభర్తలు ఇద్దరు మోక్షాన్ని ఎందుకంటే శివుడు కన్యాదానం చేసావా పొందేసినట్టే. కాబట్టి వాళ్ళు లోపల త్రికరణ శుద్ధిగా చేయకూడదు కన్యాదానం. త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చెయ్యాలి. త్రికరణ శుద్ధి లేకుండా చేయాలంటే శివుడే మళ్ళీ చెడగొట్టుకోవాలని దేవతలు చెప్తే ఆ రూపంలో వాళ్ళకి కనిపిస్తాడు వచ్చి. కన్యాదానం చేస్తున్నంతసేపు ఈవిడికి లోపల దిగిలే, ఎప్పుడైనా మళ్ళీ ఆ రూపంలోకి వస్తే అని ఆ దిగులుతో కన్యాదానం త్రికరణ శుద్ధిగా మేనక చెయ్యదు. కాబట్టి ఆవిడ మోక్షాన్ని పొందలేక అక్కడ ఉండిపోయింది మేనకాదేవి. ఇప్పుడు కైలాసం అయితే ఉంటుంది కూతురిల్లు కాబట్టి, కానీ మోక్షాన్ని హిమవంతుడికి ఇద్దరికి శివుడు ప్రసాదించలేదు. సో అలా హిమవంతుడికి మేనకకి కళ్యాణం, పార్వతి జననం, తర్వాత సీత, రాధ వీళ్ళందరి జననం కూడా జరిగింది. జై గురు. అయ్యో చూడండి ఖర్చు కట్టుకొని పెట్టిందండి సార్గా. అదేమో ఏం ఏం కావాలి ఏం కావాలి ఓకే. జై గురు. ఒక్కసారి జ్ఞానం చెప్తున్నాను. ఈరోజు ఇన్ని కథలు నేను చెప్పిన ప్రతి కథలో తపస్సు తపస్సు తపస్సు. ఎవ్వరు ఏది పొందాలన్నా తపస్సే. ఆ తపస్సే ధ్యానం.